చెర్రీ బ్రేక్ఫాస్ట్ తినేసిండు. కొద్దిసేపు వాడితో ఆడుకున్నాను. టైం 11:30 అయింది. ఇంకా వాడికి ఫుడ్ టైం అవుతుంది కదా, సో ఫస్ట్ లంచ్ చేయాలి అని చెప్పి వచ్చా కిచెన్లోకి. ఈవినింగ్కి ఇప్పటికీ చేసేస్తున్నా. ఈవినింగ్ నా ఫ్రెండ్ ఉషా వాళ్ళు వస్తున్నారు, ఇక్కడే ఉంటారు ఈరోజు, రేపు పూజ ఉంది కాబట్టి అది ఈవినింగే రమ్మని చెప్తే ఓకే అంది. ఇక్కడ టొమాటో చట్నీ కానీ ప్రిపేర్ చేసుకుంటున్నా. టొమాటో కొబ్బరి చట్నీ. ఈ కొబ్బరి ఫ్రోజన్ది. మీకు ఎవరికైనా తెలుసా ఫ్రోజన్ కొబ్బరికి ఇది ఎట్లా రావాలో? నెక్స్ట్ టైం యూజ్ చేసే అప్పుడు యూజ్ అవుతుంది. నాకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఫ్రోజన్ దాని నుండి ఇది తొందరగా రావాలంటే ఏం చేయాలా కామెంట్ సెక్షన్లో రాయండి. ఇది ఫ్రోజన్ కొబ్బరి ఇప్పుడు కొట్టినవి ఫ్రిడ్జ్లో పెట్టాను, అవి ఇప్పుడు యూజ్ చేస్తున్నా. కొబ్బరి టొమాటో చట్నీ, ఎల్లో ఆలు కర్రీ శశికి చాలా ఇష్టం. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళు కూడా డిన్నర్కి వస్తున్నారు. నేను ఈరోజు తిన్నాను, ఈరోజు సాటర్డే. వాళ్ళకి డిన్నర్, వీళ్ళకి లంచ్ అండ్ డిన్నర్. సో స్టార్ట్ చేసేస్తున్నా. సో ఫస్ట్ అయితే చెర్రీకి రైస్ పెట్టుకుంటా, సో దట్ వాడు ఆకలి అని నడిస్తే కనీసం పెరుగనైనా తినిపించచ్చు కర్రీ అవ్వకపోతే. రైస్ కుక్కర్లో పెట్టను మేము ఒక్కలమే అయితే, బికాజ్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అని విన్నా. ఇది చాలా రోజులు ఫాలో అవుతున్నా. స్టీల్ బౌల్లో కుక్ చేయడము. చెర్రీని చూపిస్తా ఏం చేస్తున్నాడో. వాళ్ళిద్దరు గ్రూమింగ్కి వెళ్ళినారు. రాక్సీకి గ్రూమింగ్ డే ఈరోజు. మా రాక్సీ తల్లిని క్లీన్ చేసి హెయిర్ కట్ చేసి ఇస్తారు, మాకు నెయిల్స్ కట్ చేసి ఇస్తారు. పూజ చేసుకుంటున్నాము అని చెప్తున్నాడు గైస్ చెర్రీ. సో నేనైతే ప్రెప్ వర్క్ స్టార్ట్ చేసేసుకున్నాను. టొమాటో కొబ్బరి చట్నీ అందరికీ తెలుసు కాబట్టి నేను దాన్ని మళ్ళీ రెసిపీ లాగా ఇక్కడ చూపించట్లేదు. టొమాటో కొబ్బరి చట్నీ రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను సపరేట్గా మళ్ళీ చేసినప్పుడు చూపిస్తాను. అండ్ బాయిల్ పొటాటో కర్రీ అందరికీ తెలుసు. కుక్కర్లో ఒక 4-5 విజిల్స్ పెట్టేసి మనం తాలింపు వేసేసుకుంటాము. చెర్రీకి రైస్ పెట్టుకున్నాను, టొమాటోస్ మగ్గిపోతాయి. అండ్ దెన్ ప్రెషర్ కుక్కర్లో ఆలూస్ కూడా విజిల్స్ వచ్చేస్తాయి 4-5. ఈలోపు ఇడ్లీ బ్యాటర్ వేసుకుందాము అని గ్రైండర్ తీసాను. ఇడ్లీ బ్యాటర్ ఎందుకు అంటే మా పూజ 10 o'clock స్టార్ట్ అవుతుంది. ఈ లోపే చెర్రీకి కిడ్స్ ఎవరైనా వస్తే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఉండాలి కదా. సో చెర్రీకి అయితే బ్రేక్ఫాస్ట్ మ్యాండేటరీ, అసలు స్కిప్ చేయను. సో పూజ అయినా కానీ ఏదో ఒకటి పెడదామని కాదు, వాడికి ఇడ్లీ కోసం ఇడ్లీ బ్యాటర్. అండ్ చుట్టాలు కూడా ఎవరైనా వస్తే, రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ ఎవరైనా వస్తే బ్రేక్ఫాస్ట్ తింటారేమో 10 o'clock ఎర్లీగా వచ్చే వాళ్ళు ఉంటే అనేసి ఇడ్లీ బ్యాటర్ చేసి పెట్టేసుకుంటే ముందు రోజే నాకు పని తక్కువ అవుతుంది అని చేసేసుకుంటున్నా. సాటర్డే పొద్దునే, సండే పూజ మాకు. సాటర్డే మార్నింగ్ నేను ఈ పనులన్నీ చేసుకున్నా. అండ్ దెన్ సాటర్డే నేను ఫాస్టింగ్ చేస్తాను, ఏమీ తినను యూజువల్లీ, టీ తప్ప. బట్ బ్లూబెర్రీ షేక్ చేసుకున్న ఆ రోజు నాకు ఎనర్జీ కోసం చాలా పని ఉంది అని నేను చెర్రీకి అయితే వీక్లీ థ్రైస్ ఈ బ్లూబెర్రీ షేక్ ఇస్తాను. బ్లూబెర్రీ, బనానా, ఆల్మండ్స్, కొంచెం వెనిలా ఎసెన్స్, ప్యూర్ వెనిలా ఎసెన్స్ దొరుకుతుంది కాస్కోలో, చాలా బాగుంటుంది అది ఫ్లేవర్ అండ్ టేస్ట్. మరీ థిక్గా ఉండదు, మరీ లైట్గా ఉండదు, ప్రాపర్గా ఉంటుంది, ఎంత ఉండాలో అంతే. అండ్ ఫ్లేవర్ కూడా బాగా వెనిలా ఫ్లేవర్ రాదు, అట్లని లేకుండా ఉండదు, చాలా మైల్డ్గా మంచిగా అనిపిస్తుంది నాకు. కొన్ని బాగా స్మెల్ వచ్చి అట్లా ఉంటాయి కదా, అది అలా ఉండదు, చాలా బాగుంటుంది. అండ్ నేను ఇద్దరం ఫినిష్ చేసేసుకున్నాము. వాడు తాగాడు, నేను తాగేసా. అండ్ వాడికి వచ్చేపు టీవీ చూసుకుంటా అని అడిగినాడు. సో నేను ఈలోపు కుకింగ్ ఫినిష్ చేసుకుందామని ఇక్కడికి వచ్చినాను. అండ్ దెన్ టొమాటోస్ గ్రైండర్లో వేసేసుకున్నాను, మిక్సీ జార్లో వేసుకున్నాను, చల్లగా అయిపోయినాయి. కొబ్బరి, పచ్చిమిర్చి, ఆల్రెడీ టొమాటోస్లోనే పచ్చిమిర్చి కూడా మగ్గబెట్టాను, అన్ని కలిపి గ్రైండ్ చేసుకున్న. ఈలోపు ఇడ్లీ బ్యాటర్ కూడా అయిపోయింది. ఇడ్లీ బ్యాటర్ కూడా బౌల్లోకి తీసుకుంటున్నా, సో దట్ నైట్ వరకు ఫర్మెంట్ అవుతుందని. సాటర్డే మార్నింగే చేసేసుకున్నా కాబట్టి. అండ్ రవ్వ కడిగి ఆల్రెడీ అందులో వేసి ఆ తర్వాత ఇడ్లీ బ్యాటర్ గ్రైండర్లో నుంచి బౌల్లోకి తీసుకొని జస్ట్ ప్రాపర్గా బాగా మిక్స్ చేసుకొని, గ్రిల్ ఉండిద్ది కదా మాకు ఇక్కడ, గ్రిల్లో లైట్ ఆన్ చేసి పెడితే ఆ వేడికి ఫర్మెంట్ అవుతుంది, లేకపోతే ఫర్మెంటేషన్ అవ్వదు. సో నేను గ్రిల్లో పెట్టేసుకున్న, లైట్ ఆన్ చేసేసినాను. అండ్ దెన్ కొబ్బరి చట్నీ అయిపోయింది రెడీ. సో దాన్ని ఒక బౌల్లోకి ఎత్తి పెట్టుకొని తాలింపుకి ప్రెప్ వర్క్ చేసుకుంటున్నాను. సో తాలింపుకి జస్ట్ కొంచెం ఆయిల్ అందరూ వేసేలాగే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, శనగపప్పు, ఇంగువ అవన్నీ వేసుకొని తాలింపు వేసుకొని, ఈలోపు ఇంకో ప్యాన్లో ఆలు కర్రీకి ఆయిల్ పోసుకొని రెడీ పెట్టేసుకుంటున్నాను. సో దట్ పొటాటోస్ ఉడికిపోయినాయి ఆల్రెడీ. సో అవి జస్ట్ చేతితోటే మ్యాష్ చేసేస్తాను, నేనేమి సపరేట్గా నైఫ్తో కట్ చేయను. అలా పొటాటో కర్రీ కూడా చేసేసుకున్నాము. సో అలా పొటాటో కర్రీ అయిపోయింది, బ్యాటర్ అయిపోయింది, రైస్ అయిపోయింది. అండ్ దెన్ టొమాటో కొబ్బరి చట్నీ అయిపోయింది. చాలా గిన్నెలు ఉండే, నేను అవన్నీ గడియేవి చూపించలేదు ఎందుకంటే అదంతా రొటీన్ వర్క్, సో స్కిప్ చేశాను. డిష్ వాషర్ అన్లోడ్ చేసుకొని వాళ్ళు వచ్చేసారు.
సరే ఇవి ఎక్కడ ఉన్న ఫ్రిడ్జ్ లో పెట్టాను. అది బిల్వపత్రం. బిల్వపత్రం ఇంకా లోటస్ నాకు దొరకలే, ఉషాతో తెప్పించుకున్నా గాయస్. ఇంకో ఈ సొరకాయ పెట్టేస్తాను ఫ్రిడ్జ్ లో. సొరకాయ కూడా తెచ్చింది ఉషా నాకు. అన్ని ఇక్కడ పెట్టేస్తాను. గైస్ మీకు ఒకటి తెలుసా, నాకు యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టు వాళ్ళ హస్బెండ్ కే చెప్పలే మొన్నటి దాకా. కాదు ఆయన చూసాడని నేను అనుకున్నా. కొంచెమా బాబా అంటుందా, నేను ఎవరు ఎత్తుకుంటా లేరా? ఇగో ఇవి నే బ్యాగ్స్ చూడు, దీంట్లో పడతాయా? పడతాయి చూడు, దాంట్లో పెడదామా లేకపోతే అట్లా ఇచ్చేద్దామా? చూడు నీ ఇష్టం, తీసి పెట్టుకుంటా అంటే ఇగో ఇందులో అయితే ట్రై చేసిన పెట్టడానికి. కానీ కట్టాలి, తీసేసి పెట్టాలా దాంట్లో. బట్ ఇందులో ఉంది కదా ఇష్టం, మనకి ఎందుకు పని ఇట్లా పెట్టించేద్దాం. ఓకేనా, మీ ఇష్టం, నేను తీసుకోవచ్చు. రాక్సీ దా ఆడుకో, ఏమన్నా రాక్సీ దా. ఇది చూడు, ఇది సత్యనారాయణ స్వామి రూపు. రేపు మార్నింగ్ పూజకి ఇవాళ నేను అందరూ వేసిన ఒకసారి మాట్లాడే షో నేను ఇప్పుడు సర్దే అప్పుడు అన్ని సామాన్లు ఒకసారి నువ్వు కాలంలో అట్లా తీసే అది వచ్చి కామ్ అయిపోయింది. దాన్ని మనం వెళ్దాం దా. రాక్సీ కూడా ఫ్రాక్ వేసుకుంటుంది. ఇట్లా అంటే అది ఇట్లా మాలని బాగా తీసుకునే నాకు భయం ఏంది కొంచెం. రాక్సీ చిచ్చు రాక్సీ దా దమన్ వెళ్దాం రాక్సీ. అమ్మ భయపడితే తల్లి కూతురు భయపడుతుంది. వద్దు వద్దు ఇక మరి నిన్న అట్లనే ఎగ్జెక్ట్ అవుతుంది అది నిన్ను చూసి. సో ఇక్కడ అరుణ్ వచ్చేసి వ్రతం పీఠం తెచ్చాడు, అది ఫిక్స్ చేస్తున్నాడు మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్. అండ్ దెన్ అది అయిపోయిన తర్వాత అది మొత్తం చూపిలే నేను, రేపు మీరు చూస్తారు కదా ఎలా ఉందో అని. అండ్ దెన్ మేము డెకర్కి ప్రెప్ చేసుకుంటున్నాం. ఇక్కడ డెకర్ బయట నుండి వచ్చి చేస్తారు, కానీ నేను ఈ వ్రతంకి మొత్తం ఇంట్లో నేనే చేసుకోవాలి అని అనుకున్నా, ఎక్సెప్ట్ ఫుడ్ తప్ప. అండ్ షాపింగ్ కూడా వద్దు అని అనుకున్నాను. సో బట్టలు అవేం కొత్తలు కొనుక్కోవాలి, నేను చేసి ఉన్న డ్రెస్సెసే వేసుకున్నాము. బట్ రాక్సీకి చెరికి మాత్రం తీసుకున్నాను. అండ్ డెకర్ కూడా నేను గృహప్రవేశం అప్పుడు తెప్పించుకున్న డెకర్ ఐటమ్స్ తోటే నేను డెకర్ చేసుకున్నా. ఇవన్నీ నేను ఇండియా నుండి నాకు మా అక్క కొరియర్ చేసింది. అండ్ దెన్ అక్కడ ఉషా నేను పూజా సామాన్లన్నీ ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటున్నాం. బికాజ్ రేపు పూజారి వచ్చాక అన్నీ తీయాలంటే అవ్వదు, ఆర్ నేను రెడీ అయినాక కూడా అవ్వదు. రెడీ అవ్వక ముందు కూడా రేపు అసలు మాకు టైం ఉండదు, బికాజ్ ఇక్కడ అన్నీ మేమే పనులు చేసుకోవాలి. మళ్ళీ రోజు చెప్తా అది అన్నీ మేమే పనులు చేసుకోవాలని, ఎందుకంటే మేము చేసుకుంటున్నాం కాబట్టి. సో డెకర్ అండ్ పూజా సామాన్లు అన్నీ ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి అని అనుకున్నాం మేము. సో దట్ ఇంకా రేపు ఏం పని ఉండదు కదా, లేచి ప్రసాదాలు చేసుకొని రెడీ అయ్యేసరికి మార్నింగ్ 10K కాబట్టి తొందరగా అయిపోతుంది టైం. అక్కడ పిల్లలు ఫుల్ ఆడుతున్నారు, రాక్సీ, రువాన్షి ఇంకా చెర్రీ ముగ్గురు. ఇక్కడ ఉషా అరుణ్ అయితే డెకర్ చేస్తున్నారు. శశి చెర్రీ బయట నుండి వచ్చినారు, బయటికి వెళ్ళినారు వాళ్ళు. అండ్ శశి తెలుసు కదా వడపావ్ అంటే ఆయనకి ఇష్టం, వడపావ్ అవన్నీ తీసుకొని వచ్చినాడు మాకు డిన్నర్. కానీ బట్ నేను చేసిన డిన్నర్ ఆయన అన్నీ అంటే ఓన్లీ వడపావ్ తెచ్చాడు, బికాజ్ అది ఈవినింగ్ అప్పుడు ఉషా వాళ్ళు వచ్చింది, స్నాక్ లాగా తెచ్చాడు. అండ్ నేను ఫాస్టింగ్ అని కూడా తెచ్చాడంట పాపం, ఏమన్నా తింటా అని. సో నేను టీ తాగా నాకెందుకు అని చెప్పినా కానీ తినేదాకా వదలలేదు. అలా మేము ఈ బ్యాక్డ్రాప్ అయితే నేను చూస్ చేసుకున్నాను, గ్రీన్ కలర్, మొత్తం గ్రీన్ కలర్ ఆకు బ్యాక్డ్రాప్కి మధ్యలో ఈ రెడ్ కలర్ ఆవులు. ఎందుకంటే రేపు మేము వ్రతంతో పాటు రుద్రాభిషేకం కూడా చేసుకుంటున్నాం. సో శివుడికి నంది ఉంటే ఇష్టం కాబట్టి నేను అట్లీస్ట్ ఆవులన్నా పెట్టి అట్లా కవర్ చేద్దాము అని అనుకున్నా. అండ్ దాని మీద ఆ పెద్ద గార్లాండ్ ఉంది చూడండి, అది ఇండియా నుండి నా డెకర్ అప్పుడు నేను ఇంటి ముందు గుమ్మం కానీ తెప్పించుకున్నాను. ఇలాంటివి 2 తెప్పించుకున్నాను, ఒకటి ఇక్కడ ఇప్పుడు యూజ్ అయింది.
అండ్ దెన్ చిన్న చిన్న హ్యాంగింగ్స్ కూడా అవి కూడా ఇండియా నుండి డెకర్ ఐటమ్స్లోనే వచ్చినవి. అవి ఏంటంటే ప్యారెట్ హ్యాంగింగ్స్. సో నాకు మంచిగా అనిపించింది ఆ గ్రీన్కి మెరూన్ కాంబో విత్ ప్యారెట్స్, ఆవులు అండ్ ఫ్లవర్స్ అట్లా కొంచెం న్యాచురల్ లుక్ వస్తుంది అని అనిపించి నేను అలా సెలెక్ట్ చేసుకున్న థీమ్. అయిపోయింది, అది పెట్టేసాము మేము బ్యాక్ డ్రాప్. అండ్ దెన్ ఇక్కడ శశాంక్ తెచ్చిన ఫుడ్ తినేసినాము. వాళ్ళు కూడా తింటున్నారు. ఈలోపు అరుణ్ ఒక మూవీ పెట్టాడు. మీలో ఎవరైనా ఆ మూవీ చూడకపోతే చూడండి, చాలా బాగుంది, చాలా న్యాచురల్గా ఉంది. మూవీ నేమ్ ఏంటి అంటే ఇడ్లీ కొట్టు. అంటే చూడాల్సిన మూవీ, ఒక ఫాదర్ సన్ సెంటిమెంటల్ మూవీ. నాకైతే చాలా నచ్చింది. మధ్యలో వాళ్ళ డాడీ ఎక్స్పైర్ అయినప్పుడు సాంగ్ వస్తే నేను ఏడ్చా కూడా ఫుల్. నాకు మా డాడీ గుర్తొచ్చినాడు. అంటే ఇమాజిన్ నేనే అంత కనెక్ట్ అయినా అంటే ఒక కొడుకు ఎంత కనెక్ట్ అవుతాడో ఆ మూవీ చూస్తే అర్థమైంది, అనిపించింది నాకు, అర్థమైంది కూడా. సో ఫాదర్ సన్ బాండింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారు అనేది హోల్ మూవీ దాని మీదే తిప్పినాడు. బట్ చాలా బాగుంది, చాలా న్యాచురల్గా పాతకాలంని గుర్తు చేసిండు అని అనిపించింది నాకు ఆ మూవీ చూస్తే. సో వాళ్ళైతే మొత్తం మూవీ చూసినారు వాళ్ళ ముగ్గురు. నాకు మాత్రం పని ఉండిద్ది కదా, నేను మొత్తం చూడలేకపోయినా. సో కిడ్స్ కూడా మంచిగా కోఆపరేట్ చేసిర్రు. రువాన్షి చెర్రీ అయితే ఫుల్ ఆడుకున్నారు. ఇద్దరు కలిసి ఆడుకున్నారు, వేరు ఆడుకున్నారు. వాడి టాయ్స్తో వాడు ఆడుకున్నారు, దాంతో అట్లా ఫుల్ టైంపాస్ చేసుకున్నారు. మేమందరం కూడా వాళ్ళు అలా డిస్టర్బ్ చేయలేదు కాబట్టి మా పనులు మేము హ్యాపీగా చేసుకున్నాము. వీళ్ళైతే చాలా సీరియస్గా కనెక్ట్ అయిపోయి మూవీ చూస్తున్నారు ముగ్గురు కూడా. నేను కూడా డిస్టర్బ్ చేయలేదు, నేను జస్ట్ ఒక్క పని కూడా చెప్పలే. బికాస్ ఆయనకు ఆ మూవీ నచ్చింది, చూస్తున్నాడు, నేను డిస్టర్బ్ చేయొద్దని నేను అనుకున్నాను. ఆ తర్వాత ఇంకా మళ్ళీ బ్రేక్ తీసుకొని వచ్చి పీఠం సెట్ చేసుకుంటున్నాం మేము. వాళ్ళకి అడిగాను పీఠం సెట్ చేద్దాం రండి అని అంటే వచ్చినారు. కింద బ్లాంకెట్ వేసా. ఆ బ్లాంకెట్ నేను ఎప్పుడు యూజ్ చేయలేదు, ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. మా మమ్మీ ఇండియా నుండి పంపించింది అవి. జస్ట్ అవి ఏంటంటే సోఫా బ్లాంకెట్స్ లాగా, ఆరెల్స్ కింద అయినా వేసుకొని కూర్చోడానికి అలా పంపించింది. మాకు బ్లాంకెట్స్ అని ఏం పంపించలేదు. అవి చాలా పల్చగా మంచిగా ఉంది. ఏమంటారు, పీఠం డైరెక్ట్గా నేల మీద పెట్టడం ఎందుకని నేను అది వేసుకున్నాను. కానీ శశికి అయితే అస్సలు నచ్చలేదు. ఆ బ్లాంకెట్ చూసినప్పటి నుండి అసలు డెకర్ లుక్కే పోయింది. దట్స్ ట్రూ అనిపించింది నాకు కూడా, నిజం చెప్పినాడు. అయితే మేమేం చేసినాం, ఇంట్లో ఎక్కడైనా వైట్ క్లాత్స్ ఉన్నాయా అని వెతికినాం. ఎక్కడ వైట్ క్లాత్స్ దొరకలేదు. అయితే నేనైతే ఇంక ఓపిక లేక అంత డెకర్ చేసి ఆ పనులన్నీ చేసి ఇంక అప్పటికే అలసిపోయినాము. సో నేనైతే ఇంకా ఉండని శశి వదిలేసే అని అన్నా, కానీ శశి ఉండి చేసుకుంటే మంచిగా చేసుకో, లేకపోతే లేదు, ఆ బ్లాంకెట్ అస్సలు బాగాలేదు అని చెప్పి నన్ను తీసుకొని లోపలికి పోయి కబోర్డ్స్ అన్నీ ఎతికిపిచ్చి ఒక వైట్ క్లాత్ పట్టుకొచ్చేసినాడు. నేనైతే ఇంకా సరే వైట్ క్లాత్ వేద్దాము అని చెప్పి వెళ్ళి వెతకాలి కదా అని ఫస్ట్ అయితే అంతా క్లీన్ చేద్దాము అని ఒక వెట్ క్లాత్తో మొత్తం పీఠం క్లీన్ చేసుకొని ఆ తర్వాత లోపలికి వెళ్ళి వైట్ క్లాత్ వేస్తే దాని లుక్కే చేంజ్ అయిపోయింది. సూపర్, చాలా క్యూట్గా మంచిగా అనిపించింది. నా డెకర్ నాకే ముద్దొచ్చింది. ఉషా చాలా హెల్ప్ చేసింది, థ్యాంక్ యూ ఉషో. అండ్ వ్రతం పీట క్లీన్ చేసుకున్న తర్వాత పసుపు కుంకుమ గంధం కూడా పెట్టేసుకుంటున్నాను. బికాజ్ మార్నింగ్ టైం ఉండదు. సో వితౌట్ బొట్టు మళ్ళీ ఇట్లా స్వస్తిక్ ఇవన్నీ పెట్టుకుంటాం కదా మనము, అవి పెట్టుకోకుండా హడావుడి అయిపోతుందేమో అని నేను పీఠంకి నామాలు అండ్ బొట్లు అవన్నీ పెట్టేసుకున్నాను తూడ్చుకొని నీట్గా. ఏదైనా రష్ లేకుండా ఆరామ్సే వివరంగా పద్ధతిగా ఒకదానమ్మటి ఒకటి చేసుకోవడం నాకు అలవాటు. నాకు రష్ చేసినా కానీ నేను అనుకున్నది ఒకటైతే ఇంకొకటి చెప్పినా నాకు ఇష్టం ఉండదు. బికాజ్ నేను ఎట్లా చేసుకోవాలో నాకు తెలుసు. నాకు తెలియనప్పుడు నేనే అడుగుతా వేరే వాళ్ళని. బట్ నాకైతే ఐడియా ఉన్న వరకు నేను చేసేసుకుంటా. బికాజ్ నాకు తెలుసు కాబట్టి. నాకు తెలియనివి ఎవరైనా ఉంటే పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని అడుగుతాను. సో అంతా బొట్లు పెట్టుకొని నీట్గా నామాలు పెట్టుకొని స్వస్తిక్ పెట్టుకొని పూలు పీఠంకి కొన్న న్యాచురల్ ఫ్లవర్స్ వేయాలని ఆ పైన వేసిన బంతిపూల గార్లెండ్ తెచ్చాను, అది వేసుండే ఇదంతా డెకర్ ముందు. సో అవి వేసి ఇంకా దాని తర్వాత మేమైతే పూజా సామాగ్రి ఒకసారి చెక్ చేసుకోవాలి అని అనుకున్నాము. సో ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద అన్నీ రెడీగా పెట్టుకున్నాము. ఇంకా నేనేం చేస్తున్నానంటే కొన్ని ట్రేస్ అవి నా దగ్గర ఉంటే అవి వాష్ చేసుకొని వైప్ చేసుకుంటున్నా క్లాత్తో, సో దట్ ఇంకా రేపటికి అంతా రెడీ చేసుకోవచ్చు అని. ఉషా ఏమో పీఠం ఇంకా డెకర్ చేస్తుంది, హ్యాంగింగ్స్ అండ్ చుట్టూరు ఫ్లవర్స్ అట్లా పెట్టమంటే హెల్ప్ చేయమంటే చేస్తుంది. యాక్చువల్లీ అది
చుట్టూరా ఏదన్నా పెట్టాలి అని దాని ఐడియానే. సో నేను నా దగ్గర పెద్ద గార్లాండ్ ఇంకొకటి ఉంటే, ఇది లైట్ వెయిట్, పైన పెట్టింది చాలా హెవీ వెయిట్. ఇంకొకటి ఉంటే ఆ పీఠంకి మంచి ఇలా హ్యాంగింగ్స్ ఉన్నాయి, సో వాటికి హ్యాంగ్ చేసేసింది. నేను వచ్చేసి ఇక్కడ పూజా సామాన్లు అన్నీ ఆర్గనైజ్ చేసుకుంటున్నా. నవధాన్యాలు, పసుపు కొమ్ములు, డ్రై డేట్స్, ఆ పంతులు రాసిన లిస్ట్ మొత్తం సత్యనారాయణ స్వామి వ్రతంకి ఆ ట్రేలో, ఏ ట్రేలో ఆ ట్రేలో, సత్యనారాయణ స్వామి వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం ట్రేలో, రుద్రాభిషేకంకి రుద్రాభిషేకం ట్రేలో, లైక్ తేనె, నెయ్యి, డేట్స్ జ్యూస్, గ్రేప్స్ జ్యూస్, ఇట్లా అవన్నీ రాసినారు. గంగాజలం, పసుపు, కుంకుమ, ఫ్రూట్స్ అవన్నీ రాస్తే అవన్నీ ఏ దాంట్లో ఆ దాంట్లో ఆర్గనైజ్ చేసుకున్నా. ఫ్రూట్స్ అన్నీ ముందు రోజు రాత్రి కడిగి వైప్ చేసుకొని పెట్టుకున్నా, ఎందుకంటే దేవుడికి పెట్టేవి కాబట్టి మనం కడుక్కొని పెట్టుకోవాలి, ఎవరెవరో టచ్ చేసి ఉంటారు కదా. అలా అన్నీ కడుక్కొని అన్నీ ఆర్గనైజ్ చేసుకొని నీట్గా పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి మీకు అదే చూపిస్తున్నా, అన్నీ ఆర్గనైజ్గా పెట్టేసుకున్నానని. అండ్ వ్రతం పీఠం కూడా సూపర్ ఉందని చెప్తున్నా. అండ్ గిఫ్ట్స్ అన్ని ఉషా ఆర్గనైజ్ చేసేసింది, గిఫ్ట్ బ్యాగ్స్ అన్ని, రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ పెట్టేసింది. జస్ట్ బ్లౌజ్ పీస్ పండ్లో ఇచ్చాను. అండ్ ఇంకా ఇట్స్ టైమ్ ఫర్ బెడ్ అనిపించింది. సో మీకైతే టైం చూపిస్తున్నా, మార్నింగ్ 8 నుండి స్టార్ట్ చేస్తే ఇప్పుడు నైట్ 11:30 అవుతుంది అని. సో అది సంగతి. గుడ్ నైట్ ఎవ్రీవన్, అండ్ ఐల్ సీ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. రేపు వచ్చేది పూజా వ్లాగ్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్టే ట్యూన్, బాయ్.